హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నామంటే, నేను కూడా చూడని ఒక ల్యాండ్ చూడడానికి పోతున్నాం అనమాట. ఎందుకు అంటే మనకు ఓకే అయితే అక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టించుకోవాలా. ఏమో ఆగిపోయినారే. ఏమా ఏమైంది? పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ తక్కువగా ఉంది, దానివల్లే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చాలా కూల్గా అడుగుతున్నాను. పెట్రోల్ ఆడుంటాయి చూడాలి. పెట్రోల్ లేకుంటే ఎట్లా పోదాం అనుకుంటాను. 12 seconds later. ఏమైంది చేటా? పెట్రోల్ అక్క. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు. చెట్టా నీ ఇద్దరికి నీకును పావన అంట, ఒకసారి పెట్టు. పావన దాతే పావన అవునా అంటే పావన అంటే ఇంత ఇంత మీగడేసి ఇస్తారనమాట. ఈ అప్పకి ఎంతమంది చెప్పిన బుద్ధేరా. తీసుకొచ్చారా? అవునండి. అయితే దానిపోవచ్చు చెట్టాను ఇద్దరు తినండి. అమ్మ వేరే లెవెల్ మట్టి మాత్రమా. మా పాప బాబీ ఒక మాట లేకుండా చెట్టాకు ఏమట్లా మనమే చెడగొట్టినట్లు ఏమన్నా తిట్టుకొని మనం హెల్పే చేసినట్లు. దీంట్లో కూడా తిట్టుకుంటాడా? మనము ఎప్ప అంటాడు కదా పాపము అది ఇదని. పాపం కాదు ఇది, మనము ఆ అబ్బాయి హెల్త్ కాపాడినట్లు. అది దృష్టిలో పెట్టుకో. చల్లగా అయిపోతుంది. సో మనం డెస్టినేషన్కి వచ్చేసినాం అనమాట. చూడు మట్టి ఉంది పో కక్కంటనా. పో, నీళ్ళు బాగా మంచిగా రాలేదు. జాగ్రత్త. నా దీంతో పోదునా. ఈడ చేయదు చెట్టా, బయట మేలు. ఈడంతా దుమ్ము పడుతుంది. నీళ్ళు ఉండవు. మా ఒక గ్లాస్ వస్తాయా, 2 గ్లాసులు వస్తాయి అనుకుంటాను నీళ్ళు? చెప్పు. ఒకటి పక్కా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. గ్లాస్ కన్నా తక్కువ వస్తే నేను గెలిచినట్లా. అవును పద్దు మా చెప్పు. టీ గ్లాస్ కన్నా తక్కువ వచ్చినాయనుకో నేను గెలిచినట్ట. టీ గ్లాస్ కన్నా ఎక్కువ వస్తే నువ్వు గెలిచినట్ట. పందెం పెట్టుకుందామా? ప్లానింగ్ చెట్ట అంత కష్టపడుతున్నాడు ఆడ. దాంట్లో నీళ్ళు ఉండవు. ఏముంది నా దీంట్లో? చూడమ్మా, సన్నగా నైనా నువ్వు కడుపులేక పొడుచుకుండేవు. నాకు తెలుసు ఎప్పుడు తిక్కబోకి ఇక్కడ చెప్తా. దా ఏంది ఈడ
ఇదంతా పగిలిపోయింది చూడు కాయ. ఇదో అది కాక కొడితే లొత్త. ఇదా తాగినాం. చేయడానికి బాగా యూజ్ అవుతుంది. దీంట్లోకి నీళ్లు పోసి ఆ కొలాయి నీళ్ళు తిప్పే అమ్మకి ఓ తాత వచ్చాడు. కొలాయి నీళ్ళు తిప్పేసి తాత. చూడండి మా ఇంత పెద్ద బొక్కలు చూడండి మా. సో ఇంతకుముందు ఈ వీడియో అప్లోడ్ చేసినాను, చూసిన వాళ్ళకి గుర్తొచ్చింటుంది. లైక్ మేబీ ఒక 2 weeks బ్యాక్ అనుకుంటా. మనం ఈ పెద్ద ఆయన్ని పిలిపించి పాయింట్ కోసం చూపించినామన్నమాట. ఇదేంది ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. ఓ అందుకే అవతారం మెయింది చూసుకో, ఇది చూసుకుంటావు నువ్వు. చూడే మెయింది చూడాలా బాబు, ఇది ఏందంత ఆటలు నీకు. చూడే వాటికి పో బాబీ తొందరగా. తొందరగా నువ్వు పోయి ఆడని అనుకో, లెక్కలు వస్తాయి తిక్కపోకి. బాబీ ఆడపోయి తీపో. ఏంది సొగులు తీస్తారు, సొగులు నా కొడుకు పట్టు. ఏం విచిత్రం కదా బాబీ, మెంటలా బాబీ, పెద్దోళ్ళ దగ్గర అది చేయకూడదు. ఏందనుకున్నావు నువ్వు? అంటే ఇంకా ఏ దానితో చూడొచ్చు. వంకాయ, దుసార్తిగా, రాక్కడ్డి, అటువన్నీ చూడొచ్చు. మా అమ్మకు కూడా నేర్పిస్తావా? 2 లక్షల మంది చూస్తారు వీళ్ళ యూట్యూబ్ ఛానల్. మా అమ్మకు నేర్పిస్తావా అట్లేమైనా? తిక్కనా నీకు ఏందనుకుంటున్నావు? నా ఆడ బాందే పాయింట్ ఇటు బాందే? పాయింట్ ఇదే బాగుంది. ఇదే బాందే? 2 బాగుంటాయి. అది 2 తక్కువ ఉంది, 2 ఎక్కువ ఉంది అంతే. దేవాయ నమ, సర్వాయ దేవాయ నమ, ఈశానాయ దేవాయ నమ, పశుపతియ దేవాయ నమ, రుద్రాయ దేవాయ నమ, ఉగ్రాయ దేవాయ నమ, భీమాయ దేవాయ నమ, మహతే దేవాయ నమ. ఓం నమ శివాయ. సో బోర్ పాయింట్ అయిపోయింది కదా, సో అందుకు జేసీబీని పిలిపించి ఆడ పొయ్యేకి అసలు రూట్ లేదనమాట. మొత్తం మొన్న వర్షాల దెబ్బకి అంతా కంపలు వచ్చేసినాయి. సో అందుకు క్లీనింగ్ చేపించేద్దామని చెప్పేసి జేసీబీని పిలుచుకొని వచ్చినాము. సో ఇప్పుడు ఫామ్ ఛానల్ ఈడే అనమాట. ఇదే ఎంట్రన్స్. సో హౌస్ మోస్ట్లీ అక్కడ అంతే. ఇక్కడ కార్ వచ్చే ఊరికే రూట్, మన కార్ వచ్చే ఇక్కడ. అది బీట్ పరోటా అంటే ఎట్లుంటుంది, బల్లి ఉంటుంది చూడు చెల్లి. బీట్ పరోటా అంటే నువ్వు తింటాడా ఒకటి? ఏమి ఒకటన్నా తినకూడదా? నాకు బీట్ పరోటా. బీట్ పరోటా ఎట్లుంటుందో సేమ్ చపాతీ లాగే ఉంటుంది. సేమ్ టు సేమ్ చపాతీనే. Tomorrow. బిస్కెట్. రాత్రి 9 గంటలకు స్టార్ట్ బోర్. ఎస్. తెల్లారితో వరకు దోమలతో నువ్వు ఒక్కడే పో, మంచేసుకో. నిజంగా అంటే నేను నైట్ ఆ టైంకి వస్తే ఆ టైంకి వాటర్ ఈజ్ ద సోర్స్. వాటర్ పడతాయి అనేది కాదు బుడుక్స్. పాప వస్తుంది, పద్దు అయితే రావాలా. నువ్వు కూడా రావాల్సిందే. ఎందుకంటే వాటరే మా అంత బేసే వాటర్ అమ్మా. స్నానం కాదు, వాటరే ఇప్పుడు మొత్తం మన ప్లాన్ అన్నిటికీ సక్సెస్ స్టోరీ ఏంటంటే వాటర్ పడతాయి అనేది కాదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉండల్లా రాత్రి మనం బయలుదేరాల. సో బోర్ వేసే వాళ్ళు ఒక 10 గోనుపట్టలు కావాలా అన్నారు.
బట్ ఈరోజు సండే షాప్స్ అన్నీ క్లోజ్. సో తిరుగుతున్నాం అనమాట, ఎక్కడ గోను పట్టలు దొరుకుతాయా అని మా అదృష్టం పరీక్షించుకుంటా. ఇతనేమో చెమ్మేలిని ఏరియాలు తిప్పుతున్నాడు. ఏమైంది? బీగం కూడా వేసినారు ఏం లేదు. పాల్గొట్టి పోకూడదా? చెప్పులతో కొడతారు, కొట్టించుకో. నా ఇంకొక 3 ఇచ్చేసాయి. అవన్నీ పాడైపోయినాయి బాబీ. మా అంతా వర్షపు నీళ్ళు అంటమా. అక్కడ చూడు ఒకసారి అది ఎంత గప్పుగుందో. అట్లా. సగం తినేసినాడు పైన పురుగులు. సర్లే డిస్కౌంట్ అడుగు. నాకు తెలియదు అవన్నీ. నా ఏనా ఎట్లా డిస్కౌంట్ ఏం లేదా మా అమ్మకి? చూడమ్మా, సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూసాడు కాబట్టి నువ్వే ఇంకా డబ్బులు ఎక్కువ ఇవ్వాలంట. అదెట్లయితే మీరే ఇవ్వాలి మాకు. ఎంటర్టైన్ చేస్తాను అందుక. సంతోషపెడుతున్నాం కాబట్టి మీరు ఇవ్వాలి మాకు. పెద్ద ప్లానింగే. అది ఇది బాగుంది చూడు, పప్పు గిత్తి. ఏమ్మా ఏమంటిది? ఇంకోరు మూసుకోంగా అది కూడా పెట్టు. చెప్పలేము అట్లా, మన వీడియోలు చూసాడట. వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఎక్కువ చెప్తాను నేను. వీడియోలు చూడుకుంటే తక్కువ చెప్తుంది. చాలా గల ఏమేమి వాళ్ళ చెమెలి అన్ని వాళ్ళ ఇడున్న ఐటమ్స్ అన్ని వాళ్ళ. అవి గడ్డపారలు అంట, అవి ఇవి. మా అమ్మకు ఒక చొమ్ము కూడా బయట. మగంలే నోరు మూసుకోనులే. అన్న పెద్ద కట్టిన మంచిది ఇస్తాము. ఇవన్నీ కావాలా మాకు, వస్తాము. ఆడ కోట్లో స్టార్ట్ అవుతుంది, అయితేనే వస్తాం. బోరేస్తానే వస్తాం. దండిగా సంపాదించింది. అశోక్ నగర్ బిల్డింగ్లన్నీ నావే. పోయి చెప్పాడా ఇది రాదుకమ్మ బిల్డింగ్లు అంటనే. ఒకటే లాగే పెట్టి అట్లా మార్చద్దు లొకేషన్ అంతా. బోరు పోయేమో. గోరు పోయి నీట్గా అయిపోయింది, రోడ్ వేసినట్లు అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. పాయింట్ కరెక్ట్ పెట్టినారు, అదే చూద్దాంరా. అదే ఆ పాయింట్ అదేలే కరెక్ట్. ఒకటే కదా. ఎందుకున్నామా చెప్పు, తెలీదు. ఏదో ఒకటి ఆన్సర్. ఏమన్నా సామాన్లు వేసి పెట్టుకున్నారా దాంట్లోనా? దాంట్లో వచ్చేసి వాళ్ళు పండుకుండేకి ఇప్పుడు నీకు ఇప్పుడు ఇది బోర్ ఉంటుంది కదా, ఇది మిషను. ఇది మిషన్ దాంట్లో ఆడబండుకుంటారా? పద్దు అది ఉంది చూడాడు నీట్గా. అదే ఇప్పుడు లైట్ పడతా అంటే కనపడతాను చూడు వెనకంతా. అదంతా బెడ్ బాత్రూము. నార్మల్గా అదేం పెద్ద నిజంగా అంటేనే చెప్తాను, నేను అబద్ధం కాదు. హోటల్ కూడా ఉందని చెప్పురా, దాంట్లో క్యాంటీన్ కూడా ఉందని చెప్పురా, సినిమా థియేటర్ కూడా ఉందని చెప్పురా. మా వాళ్ళంతా ఏడవనుకుంటారు మా ఇంతమంది. అమ్మనులే వాళ్ళెందుకు అనుకుంటారు. భూషణ అన్నది దాంట్లో జనరేటర్ ఉంటుంది. మళ్ళీ మూసుకొని చూపుతారు. ఇప్పుడు ఆ జనరేటర్ ఆపరేట్ చేయడం వల్లనే దీనికి పవర్ వచ్చి ఈడ బోర్ వేస్తుంది అనమాట. అది అట్లా చెప్పు. అర్థమైందా పొద్దు? బెడ్ ఉంది, బాత్రూమ్ ఉంది. సో ఎప్పటి నుండో రాత్రిపూట్ల ఇట్లా పొగ వచ్చేటప్పుడు బోర్ వేసేటప్పుడు ఒక సీన్ నాకు మైండ్లో ఉండే అనమాట. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తా, అంటే ఇన్ని రోజులకి ఛాన్స్ వచ్చా. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదుల తడే. ఫుడ్ తినేకని చెప్పి బయటికి వస్తానే అప్పుడే వెంటనే ఇంకా తినేకూడలే, అప్పుడే పద్దు ఫోన్ అనమాట. వాటర్ పడినాయి అని మళ్ళా జంపు జిలా. కొంచెమే తొందరగా నీళ్ళు పడతాయి. ఓ లేయే
పాలే బాబు అనుకున్నావు కానీ బాబీ ముందర పో దోమలు వస్తాయి బాబీ లే బాబీ ముందుకు పో ఏంది మళ్ళా పనుకుంటలే రెండుసేపు అట్లా లే ఇప్పుడు పో బాబీ లేకపోతా రెండుసేపు కూర్చోపుతా పోతా ఏంది అట్లా పనుకునేది ఏంది పడుకునేది ఏంటంట పడుకోకుండా ఏం చేయాలి బాగానే చెప్తాడు 210 అడుగులు పోయినాం ఇప్పుడా ఇప్పటికి సూపరే ఇంకా అయినా ప్రెషర్ చూడు వాటర్ ఎట్లా కొడుతుంది ఇంకా 200 ఇంకా 200 ఏమో ఒక 100 పోతారో ఒక 150 పోతారో ఎంత 450 ఎంత అదే 400 అట్లా పోవాలి 450 కైనా సో మేము కార్లో కూర్చొని బోర్ వేస్తా అంటే వెయిటింగ్ అనమాట. చెమేలి బాగా పడుకోయింది ఆడలేదు నన్ను గబ్బులేపి ఫస్ట్ ఉంటాం చూడండి చెప్పినావా మీరు ఎన్ని అడుగులు పడినాయో ఎన్ని అడుగులు పడినాయో 80కి ఫస్ట్ 80కి పడినాయి. వాటర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 260 దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇంకొక 100 పోతామేమో. ఎంత బాగా పనుకుంది. నేనేం నిద్రపోలే నువ్వు చూపించే కాలు మీద కాలు వేసుకొని నీట్గా ఈడ చూడు అమ్మ కాళ్ళు లాగుతాయి ఏమ్మా నాయనా కాళ్ళు పీకే అనుకో లైట్ ఆఫ్ చేస్తే కళ్ళ పడతాను. 500 అడుగులు పోయింది నాన్న. 500 పైన నీళ్ళు రాలేదా సేమ్ ఒకటి అట్లా ఉంది అంతే ఒకటి. ఏందనైనా నువ్వు ఏమైందమ్మా? కళ్ళకి రోంత అట్లా కళ్ళు మూసుకుంటే పెడతావు. రాత్రి కూడా నిద్రపోతుంది అట్లే ఉంటాంలే. అట్లా కాదు, నిద్ర వస్తుంది లేదు అని చూస్తానమ్మా. నాకు రాలని కళ్ళు మూసుకున్నా పెడతాడు అప్పుడే. పనుకోమా నీకు ఇదే పని. నిద్రపోమా పోలే నువ్వు నిద్రపోవాలని నేను కోరుకుంటాను. బాగున్నాళ్ళు తెచ్చి కళ్ళకు లైటింగ్ చేస్తా అంటే. దుంకుతాను లోపలికి దుంకుతాను. వెళ్ళిపోతాం నిజంగా నీట్గా దాన్ని ఎట్లా కోసి ఇంకా దుంకుతానే ఉండే ఇవి నీళ్ళు కదా సౌండ్. ఈ 80 అడుగుల్లో పడినాయి కదా అవి లోపలికి దుంకుతా ఉన్నాయి. ఇంతసేపు గుంత నిండలే కాదు రేట్ ఎక్కువ కదా నీకు. ఇది రేటు అంతంతా కాల్చి అంతా ఏమున్నాయి వెంటనే బెండ్ అవుతుంది. అంతా హీట్ అవుతుంది దాన్ని నీట్గా బెండ్. పైన వచ్చేది మళ్ళీ అది బోర్ వేసినాక మోటార్ వేయించినాక మనం ఇంకా అట్లే ఉంటుంది ఇంకా ఆడుతానే కొంచెం హీట్ తగ్గిపోతానే ఇంక ఇది ఇట్లే అయిపోతాను. ఇంకా లేమ్మా లేండి ఇంకా టైం చూడండి 3:20 AM. ఏం పొద్దు నిద్ర వస్తుందా చెమేలి? 3:30 అయింది చూడు. ఇంకా సెల్లు చూసుకుంటున్నాను.
అప్పుడే చెప్పుమా అంటేనే చెప్పకోకుండా ఇప్పుడు ఫోన్లో చేసుకుంటున్నావు. స్విచ్ ఆఫ్ అయిపోయింది. హ.